హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాకం గారెలు తయారు చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మినపప్పు, బెల్లం, ఇడ్లీ రవ్వ, కొద్దిగా సాల్ట్, ఆలుకాయలు, 2 మిరియాలు కలిపి దంచి పెట్టుకోవాలి. కొద్దిగా పొడి సరిపోతుంది. ఇప్పుడు పిండి రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో గట్టిగా రుబ్బుకోవాలి. ఇందులో 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ, కొద్దిగా సాల్ట్ 2 యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మనం బెల్లం తురుము తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మరిగించాలి. ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా పొడి, యాలక్కాయలు 2 యాలక్కాయలు, 2 మిరియాలు, ఆ పొడి ఇందులోనే వేసుకొని మరిగించుకోవాలి. ఈ పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం చేస్తాం కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన పాకాన్ని మనం వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని వేడవనివ్వాలి. సో ఇప్పుడు పిండి ముద్దను కొద్దిగా తీసుకొని గారెల్లో ఒత్తుకోవాలి. ఇలా చిన్న గారెల్లో ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా పిండి మొత్తం కొద్దిగా తీసుకుంటూ గారెల్లో ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ స్నాక్ అండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది మనకు బాగా తెలుసు. మినపప్పులో అదేవిధంగా బెల్లంలో రెండిట్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో రెండిటి కాంబినేషన్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైనా సరే ఇది చాలా బెనిఫిషియల్. సో ట్రై చేయండి మీరు కూడా. చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలాగా పిండి ముద్ద అంతా కూడా చిన్నగా వేసుకొని గారెలా వేసుకొని వేయించుకోవాలి. సో పాకం మనం పలుచగా చేసుకున్నాం కదా, అలా కాకుండా తీగ పాకం కూడా చేసుకోవచ్చు. అది స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి అది తీగ పాకం అయితే బాగుంటుంది. సో లేదు మామూలుగానే మీడియంగా స్వీట్ తినే వాళ్ళకి ఈ పాకం అయితే సరిపోతుంది. సో గులాబ్ జామ్ మనకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో పాకం సేమ్ అలాగే ఉంటే సరిపోతుంది. సో ఒకవైపు వేగాయి, రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేగిన 2 వైపులా వేగిన గారెలు మనం డైరెక్ట్గా తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలా వేడిగా వేయడం వల్ల అవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. పాకం చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఒక 10 to 15 minutes సోక్ అయితే ఆ పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుని చక్కగా రెడీ అవుతాయి. సో ఇలా వేగిన గారెలన్నీ కూడా మనం పాకంలో వేసుకోవాలి. సో ఇది మనం వేడిగానే సర్వ్ చేయొచ్చు, మనం చిల్ చేసి కూడా సర్వ్ చేయొచ్చు అండి. చల్లగా కూడా బాగుంటాయి. పిల్లలు పెద్దలందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలాగ మొత్తం పట్టేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలు రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.